నుంచి మా పాప ప్లే స్కూల్కి వెళ్ళబోతుంది అనమాట. ఏంటి అలా చూస్తున్నా? ఉయ్యాల కావాలని అడుగుతున్నట్టుంది. వావ్, చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. ఎక్సైటింగ్గా అనిపించిందండి. ముందు ముందు తన స్కూలింగ్ అనేది ఎట్లాగా వెళ్తుందో అని చెప్పేసి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రేచల్. సో ఇవాళ వచ్చేసి మండే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు నుంచి మా పాప ప్లే స్కూల్కి వెళ్ళబోతుంది అనమాట. సో ఎట్లా ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నిజానికి. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? సో ఈ రోజంతా తన స్కూల్కి వెళ్ళేది అండ్ మళ్ళీ తీసుకొచ్చేది మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మిగతా వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ లేవగానే ఒక చిన్న ఎగ్జైట్మెంట్తోనే లేచామండి. సో ఈ రోజు నుంచి దియాన్షిక స్కూల్కి వెళ్ళబోతుంది అని చెప్పేసి అట్లా మైండ్లో ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట. తన్ని జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, కొన్ని గ్రాసరీస్ అవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందండి. సో ఇప్పుడు మా హస్బెండ్కి మా పాపకి లంచ్లోకి పులిహోర చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం హడావిడి లేకుండా ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పాను అనమాట మా హస్బెండ్కి. ఇంకా సరే అని ఓకే చెప్పేశారు. నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం నాకు కూడా మెమరీగా ఉంటుంది ఫ్యూచర్లో చూసుకోవడానికి. మా పాప ఫస్ట్ డే రోజున నేను ఎట్లా చేశాను, ఏమేం చేశాను అని చెప్పేసి. ఏంటి అలా చూస్తున్నా? వంటగదిలో ఇంకా మొత్తం పని అంతా ఫినిష్ అయిపోయిందండి. సో ఇప్పుడు మా పాపకి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అనమాట. అసలు చూసే చూపులకి అర్థం ఏంటో తనకైనా తెలుసో లేదో తెలియదు, కానీ ఎట్లా చూసిందంటే నాకు అట్లా చూసిందనమాట. ఇంకా నేను తనకి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తెచ్చిచ్చాను. తను తింటూ ఉంది. ఇంకా తినేసాక తనకి బాత్ అదంతా కూడా చేయించి స్కూల్కి రెడీ చేస్తాము. ఏంటిది అమ్మా? ఏమైంది? హైఫై నేను కూడా ఇవ్వనా? ఓకే. అరే ఎన్నిసార్లు తిరుగుతావు? చూసారా సార్ డబుల్ యాక్షన్? దియాన్షికకి స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేసేసానండి. సో ఫైనల్గా ఇది తన లంచ్ బాక్స్ అనమాట. సో నేను చెప్పాను కదా, తనని 9:30కి తీసుకెళ్తే ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ పెట్టి తనకి స్కూల్కి తీసుకెళ్ళిపోయామనుకోండి, అక్కడ వాళ్ళు 11-11:30 ఆ టైంలో ఇట్లా పెడతారనమాట. సో అందుకే కొంచెం లైట్గా పెట్టి పంపిస్తున్నాను. డైలీ ఒకటే కాకుండా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇది తన క్యూట్ బ్యాగ్. సో తన్ని స్కూల్లో జాయిన్ చేసే వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఇక్కడ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. దియాన్షికని ఇంకా స్కూల్కి రెడీ చేసేసానండి. ఇంకా లంచ్ బాక్స్ అదంతా కూడా పెట్టేశాను. సో యాక్చువల్గా స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అనమాట. సో మార్నింగ్ 9:30 కంటే మా హస్బెండ్కి ఆఫీస్ టైమింగ్స్ కూడా 9:30కే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అక్కడ డ్రాప్ చేస్తారు. నేను కూడా తను స్కూల్లో జాయిన్ అయిన ఒక 1 week దాకా నేను కూడా వెళ్ళాను. మార్నింగ్ తను ఏడవకుండా ఉంటుంది అని చెప్పేసి 1 week అట్లా వెళ్ళాను. దాని తర్వాత నుంచి ఇంకా మా హస్బెండే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన్ని డ్రాప్ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి పిక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే తన్ని స్కూల్కి తీసుకెళ్తున్నాము. ఫస్ట్ డే కదా, చాలా ఎక్సైటింగ్గా ఉంది వెళ్ళడానికి. నేను కూడా వెళ్తున్నాను కదా, సో అక్కడ కూడా షూట్ చేస్తాను.
ఉయ్యాల కావాలని అడుగుతున్నట్టుంది. వావ్, చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడే ఇంటికైతే వచ్చానండి. సో నాకైతే మరి ఎలా ఉంటుందో ఏమో, మధ్యాహ్నం వెళ్తే కానీ తెలీదు. ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి నాకు. ఈ స్కూల్ టెన్షన్, మా హస్బెండ్కి లంచ్ బాక్స్, ఇవంతా హడావిడిలో పడిపోయి నేను పని చేసుకోలేదు. సో ఇప్పుడు చేసుకుంటాను. ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి, తన్ని స్కూల్కి పంపించాక పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో ఎస్పెషలీ ఫస్ట్ డేస్ ఆ టైమ్స్లో ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. బట్ ఆ టెన్షన్ ఏం లేదండి. స్కూల్ ప్రిన్సిపల్ గారి మొబైల్స్లో పేరెంట్స్ అందరి నెంబర్స్ ఉంటాయి. అండ్ మేమందరం కూడా ఆయన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయి ఉన్నామన్నమాట. సో డైలీ మాకు వీడియోస్ వస్తాయి. పిల్లలు ఎట్లా ఉంటున్నారు, ఏంటి, భోజనం చేస్తున్నారా లేదా, యాక్టివ్ ఉంటున్నారా, ఆడుకుంటున్నారా, మంచిగా నేర్చుకుంటున్నారా అనేది ఎవ్రీడే మాకు వాట్సాప్లో వీడియోస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఫుడ్ తినేది కానివ్వచ్చు, వాళ్ళు ఆడుకునేది, ఏదైనా నేర్చుకునేది, ప్రతిదీ పెడుతూ ఉంటారు. సో నేను వెంటనే వీడియోస్ రాగానే చూస్తాను, ఎట్లా ఉంది దియాన్షిక ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటాను డైలీ. నాకైతే ఇంట్లో పని మొత్తం ఫినిష్ అయిపోయిందండి. సో వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది అనమాట. మార్నింగ్ దియాన్షికకి, మా హస్బెండ్కి జస్ట్ పులిహారే పెట్టి పంపించాను లంచ్కి. సో ఇప్పుడు వచ్చేసి ఇది టమాటా ఎండు చేపల కర్రీ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నేను షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేస్తాను త్వరలోనే. ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్ళబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే తను ఎలా ఉంటుంది అనేది క్యాప్చర్ చేయడానికి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మొత్తానికి తను బాగా ఆడుకుంది. నేను ముందు పెట్టాను కదా వీడియోస్, సర్వేలెన్స్ కెమెరాస్లో డైలీ పెడతారని చెప్పేసి. సో చూస్తున్నాను అనమాట, తను మంచిగానే ఆడుకుంది. సో ఇది ఫస్ట్ టైం అనమాట, తను లేకుండా నేను లేకుండా తను ఇన్ని గంటలు ఉండడం ఇది ఫస్ట్ టైం. సో మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ కంటే కూడా కొంచెం భయం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఎట్లా ఉంటుందో ఏంటో అది నాకు ఎక్కువ ఉంది. తను మిస్ అయ్యానని అయితే అనిపించలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే 9:30 దాకా ఇంటి దగ్గరే ఉంటుంది. 3 hours మాత్రమే తను స్కూల్లో స్పెండ్ చేస్తుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది కాబట్టి అంత ఫీల్ అయితే అనిపించలేదు. సో మేబీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే అట్లా ఫీల్ ఉండేదేమో, మిస్ అయ్యాను అని చెప్పేసి. ఇప్పుడు ఇంటికైతే తీసుకొస్తున్నాను తన్ని. దియాన్షికాకి జస్ట్ 3 వచ్చి 2-3 months అవుతుంది అనమాట, అంతే. అయినా సరే మేము స్కూల్లో వేయడానికి ట్రై చేసేసాము. ఎందుకంటే చాలా బాగా అల్లరి చేస్తుంది. ఆ అల్లరి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు సహనం కూడా కోల్పోతున్నాం అనమాట తన వల్ల. ఇంకెందుకు అని చెప్పేసి ఇది ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ వచ్చేసి పిల్లలతో ఎక్కువ ఆడుకోవడానికి ఇష్టపడుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇట్లా అటెంప్ట్ చేసాము. బట్ అది సక్సెస్ అయింది. తను డైలీ ఆడకుండా స్కూల్కి వెళ్తుంది. అదొక హ్యాపీ విషయం అనమాట మాకు. తన లంచ్ బాక్స్ చూసానండి. సో మొత్తం ఫినిష్ చేసింది. ఇంటి దగ్గర అయితే నిజంగా ఇంత తినదనమాట. సో గారాబం వల్ల నేను కూడా సరే తను తిన్నంత వరకు తింది కదా చాలే అని చెప్పేసి ఊరుకుంటా అనమాట. ఇంకా స్కూల్లో అట్లా కుదరదు కదా, మొత్తం అంతా కూడా తినిపించేసి ఉంటారు తనకి. సో మొత్తానికి నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి. సో తను ఎలా వెళ్తుంది స్కూల్కి, ఉండగలదా లేదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ప్రిన్సిపల్ గారు వాళ్ళ స్కూల్ గ్రూప్లో మా నెంబర్ కూడా తీసుకుని యాడ్ చేశారనమాట. అందులో ప్రతిదీ మాకు పంపిస్తున్నారు. పాప ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఎట్లా జరుగుతుంది స్కూల్లో అనేది టోటల్గా మాకు వాట్సాప్లో వీడియోస్ అవన్నీ పెడుతున్నారనమాట. సో నేను కూడా అవన్నీ చూస్తూ ఫాలో చేస్తూ ఉన్నాను. ఓకే, తను ఉండగలదు అని చెప్పేసి అనిపించింది. సో ఇంకా చూసారు కదా, ఇదనమాట ఇవాళ వీడియో. నాకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్గా ఉందండి. ఇంకా చూద్దాం ముందు ముందు తన స్కూలింగ్ అనేది ఎట్లాగా వెళ్తుందో అని చెప్పేసి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.